గైస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక టాపిక్ చెప్పాలని నేను మీ ముందుకు వచ్చానండి. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఆ వీడియో చూశాను. చాలా దారుణంగా అనిపించింది నాకు. మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలా ఫ్యామిలీస్ నష్టపోవడం కానీ, ఆడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మటుకు వాళ్ళ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని జీరో బ్యాలెన్స్ చేసుకొని ఈ విధంగా వాళ్ళు ఆ గేమ్ మాయలో పడి చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా. సో మనం దారుణంగా అనిపించింది. సో అందుకే నేను ఈరోజు చెప్పాలని డిసైడ్ అయిపోయి నేను ఈరోజు అదే టాపిక్గా తీసుకొని చెప్తున్నాను. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. సో నేను ఒక స్టోరీ చెప్తాను, అది వినండి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారో అది వాళ్ళకు మాత్రమే, నేను అందరికీ చెప్పట్లేదు. సో లిసన్, అందరూ వినొచ్చు, దాంట్లో ఏం తప్పు అనేది ఏం ఉండదు. వినండి మీరు కూడా. కానీ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఈ వీడియో ఏ టాపిక్ మీద ఉంది అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డైరెక్ట్గా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఒక పర్సన్ అంటే ఒక స్టోరీ చెప్తున్నాను నేను. దాంట్లో ఈ గేమ్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, సో అది ఎవరైతే తీసుకొని ఆడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఒక పర్సన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ బెట్టింగ్ యాప్ ఆడుతూ ఉన్నాడు. బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడుతూ ఉన్నప్పుడు తన కూతురు, తన ఫ్యామిలీలో ఉన్న పిల్ల తన దగ్గరికి వెళ్తుంది. అదే మూమెంట్లో తను ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు. బెట్టింగ్ అంటే 100కి 50, 50 వేసిన తర్వాత 100 వస్తుంది. 100 వేసిన తర్వాత 1000 వస్తుంది. 1000 వేసిన తర్వాత మనం ఆ నెంబర్ పైన 50,000 వస్తుంది. 50,000 మనం కకృతి పడి వేసిన తర్వాత 1,00,000కో 2,00,000కో అది ఖచ్చితంగా మనల్ని నాశనం చేయడానికి, అంటే మనం 50,000 వేసింటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 వేసిన తర్వాత మనం 2,00,000కో 3,00,000కో ఆ 50,000 మనం వేసింటాము. అట్ ఏ టైం మన వీక్నెస్ పాయింట్ని చూసి వాళ్ళు బెట్టింగ్ యాప్ వాళ్ళు ఆ అమౌంట్ని కట్ చేసుకొని ఆ నెంబర్ పైన కాకోకుండా వేరే నెంబర్కి ఛాన్స్ ఇస్తారనమాట. సో గేమ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, మన చేతిలో అనేది ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనము ఒక స్టోరీ చెప్పుకుందాము. ఆ పాప వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, నువ్వెందుకు డాడీ ఈ గేమ్ ఆడుతున్నావు అంటది. ఎందుకు డాడీ, మన ఫ్యామిలీ కోసమే కదమ్మా నేను ఆడేది, మన ఫ్యామిలీ మంచిగా ఉండాలనే కదా నేను ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ ఉన్నాను ఈ గేమ్ని అంటాడు వాళ్ళ డాడీ అన్న తర్వాత ఆ పాప ఏముంటుందంటే, డాడీ నేను ఒక స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ మీరు వినండి, దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారో లేకపోతే నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారో అనేది మీ ఇష్టము అని ఆ పాప చెప్తుందన్నమాట. ఆ పాప స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. డాడీ, ఒక అడవిలో ఒక జింక ప్లస్ ఒక సింహం ఉంటారు. ఆ సింహానికి ఒకరోజు ఆ జింక కంటపడుతుంది, కానీ ఆ సింహము ఆ జింకని తినదు, తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, జింకతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలా 1-2 నెలలు అట్లా వాళ్ళ స్నేహము చాలా భయంకరమైన విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి మాలాగా దోస్తులు ఎవరు ఉండరు అనే విధంగా వాళ్ళు స్నేహం చేస్తారు. అంటే జింక ప్లేస్లో మనిషి, అంటే బెట్టింగ్ ఆడే మనిషి జింక ప్లేస్లో ఉన్నాడు. సింహం ఎవరు? గేమ్ బెట్టింగ్ యాప్ సింహం. సో వాళ్ళిద్దరు స్నేహము ఎట్లుందంటే ఒక అన్యోన్యమైన ఇదిగా నడుస్తూ ఉంటుంది. ఒకానొక రోజు సింహము ఏమంటుందంటే, జింక నువ్వు ఒక్కదానే వస్తున్నావు ప్రతిరోజు నా దగ్గరికి, ఒకరోజు నీ ఫ్యామిలీని కూడా నేను ఇన్వైట్ చేస్తాను, ఫంక్షన్ వస్తుంది కదా, నీ ఫ్యామిలీని కూడా పిలుచుకొని రావచ్చు కదా, చూసి ఇక్కడే అందరము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి సింహము జింకకి చెప్తుంది. ఆ జింక సింహం మాయలో పడి ఏం చేస్తుందంటే, అరే ఏడు నా ఫ్రెండే కదా, నన్నే తినకుండా వదిలేశాడు,
నా ఫ్యామిలీని ఇంకా ఎంత మంచిగా చూసుకుంటాడో అనే విధంగా కక్కుర్తి పడి ఆ జింక ఏం చేస్తదంటే, ఒకరోజు తన ఫ్యామిలీ మొత్తాన్ని సింహం దగ్గరికి తీసుకొని వెళ్తది. అట్ ఎ టైం ఆ జింక కరెక్ట్ టైం కరెక్ట్ సమయాన్ని చూసుకొని ఆ జింక ఫ్యామిలీ మొత్తాన్ని సింహము తినేస్తది. ఆఖరికి ఆ జింకని కూడా తినేస్తది. అది అంటే ఒకానొక రోజు ఈ గేమ్ ఆడే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ బెట్టింగ్ గేము ఒకానొక రోజు తన విశ్వరూపాన్ని విప్పిందంటే ఖచ్చితంగా ఆ ప్రళయ తాండవానికి ఆ పర్సన్ ఖచ్చితంగా చచ్చిపోతాడు. సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని గేమ్ ఆడడం అనేది మానేయండి. కష్టపడి వళ్ళు వంచి పని చేయడానికి మీరు సహకరించి రోజుకి 300 రాని, 400 రాని, రోజుకి 200 రాని, ₹100 ఖర్చులు పెట్టుకొని ₹100 ఇంట్లో వ్యక్తులకు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పు చేసి చికెన్, మటన్ తినడం కంటే పస్తులుండి ఒకరోజు పస్తులుండి ఇంకొక రోజు పప్పన్నం తినడం మేలు నాకు తెలిస్తే. నేను చెప్పేది ఇదే. ఎందుకంటే చాలామంది బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల నష్టపోతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోయి లోన్ ఎట్లాంటి లోన్లు తీసుకుంటారంటే ఒక 2,000 కూడా ఫోన్లో మనకి అట్ ఏ స్పాట్ లోన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ 2,000కి లోన్ తీసుకొని ఆ 2,000 కట్టకపోతే వాళ్ళ సైడ్ నుంచి ప్రెజర్ వచ్చి ఈ మనం బెట్టింగ్ ఆడిన తరువాత ఈ డబ్బులు పోయినాయి అని చెప్పి పేరెంట్స్‌కి చెప్పుకోలేక చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారనమాట. చాలా మటుకు అప్పుల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే ఒక సజెషను. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయకండి. ఎవ్వరైనా గానీ ప్రమోట్ చేయొద్దు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆడేయడం మానుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఆడే ముందు పేరెంట్స్‌ని తలుచుకొని ఆ గేమ్ అనేది ఆడండి మీరు. అది పేరెంట్స్ ఇచ్చే మనీతో ఆడడం కాదు. కష్టపడి ఎండలో కాలి రోజు కూలి పని చేసి ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడండి. అప్పుడు మీకు తెలుస్తది. ఎంత కష్టపడి పేరెంట్స్ మన కోసం రాత్రి పగలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని అట్లా సంపాదించి మనకి మన స్టడీస్‌కి ఇస్తున్నారు. ఒక్కసారి ఊహించుకొని మీరు ఆ గేమ్‌ని తలుచుకొని ఆడండి ఒకసారి. మీకు తెలుస్తుంది. సరే అండి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల లాస్ట్ ఇయరు నా అన్వేషణ అన్నకి, సన్నీ భయ్యాకి ఇద్దరికి ఫుల్ వార్ జరిగిందన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం సన్నీ అన్న మానేయాలని అన్వేషణ అన్న ఫుల్‌గా యేసుకున్నాడు. ఆ టైంలో చాలా వరకు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే సూసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టడీ పైన మనం ఫోకస్ చేసి మనము సక్రమ దారిలో నడవాలంటే ఖచ్చితంగా స్టడీ పైన ఫోకస్ చేయాల్సిందే. ప్రతిదానికి జాబే మనకి ఆపర్చునిటీగా దొరకదండి. మన స్టడీ అనేది కేవలం మన మైండ్‌ని మెచ్యూరిటీ చేసుకోవడానికే తప్ప దానివల్ల స్టడీ చేసిన వాళ్ళు కూడా చాలా మంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్లీ బెట్టింగ్ యాప్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగి ప్రాణాలు కూడా తీసుకుంది. ఒక 4, 5 డేస్ బ్యాక్ జరిగింది ఇది. బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడడం వల్ల బ్యాలెన్స్ మొత్తం కట్ అయిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో. అరే చదువుకోని వాళ్ళంటే ఏదో మూర్ఖత్వంతో బెట్టింగ్ యాప్ లక్షకి 2 లక్షలు 3 లక్షలు వస్తాయని తలుచుకొని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే, మనలాగా చదువుకున్న వాళ్ళు కూడా ఏంది అసలు అట్లా చేయడం చాలా వరకు కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎవరైతే ముందు మీ మొబైల్‌లో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెట్టింగ్ యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. దరిద్రం పోతది. కష్టపడి చదువుకున్న తర్వాత కష్టపడి కూలి పని చేసినా కూడా ప్రాబ్లం లేదు. కష్టపడి వళ్ళు వంచి చేసిన తర్వాత ఆ డబ్బులు ఎంత హ్యాపీనెస్ ఇస్తాయంటే అంత హ్యాపీనెస్‌ని ఇస్తాయి.
సో నేను చెప్పేది ఒకటే, దయచేసి బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో ఏదో ఒక టాపిక్ పైన నేను చెప్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.